ప్రభువా మీకు వందనాలు స్తోత్రం నాయన. ఈ దినాన్ని ఇచ్చారు ప్రభువా. ఈ దినం మేము మత్తయి సువార్త 9వ అధ్యాయం 29 అందులో ఉన్న మాటలు గమనిస్తే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బీ ఇట్ అంటు యూ. तुम्हारे विश्वास के अनुसार तुम्हारे लिए हो. కాబట్టి ఇక్కడ నమ్మిక అవసరమైంది. ఫెయిత్ లేక ట్రస్ట్, దేవుని మీద నమ్మిక ఉంచితే చాలా మంచిది. అందుచేత చాలామంది దేవుని మీద నమ్మిక ఉంచరు. దేవుని మీద నమ్మిక ఉంచుట అవసరం. అయితే అంటే ఇంకో రీతిగా చెప్పాలంటే విశ్వాసం ఉంచుట అవసరం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో 16వ వచనంలో, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగుతాడు. ఇక్కడ అద్భుతాన్ని చేశాడు. దేవుని పిల్లలు అయ్యా మా వలన కాదు, అది ఆయన విశ్వాసం. ఎవరెవరు విశ్వాసములో ఉంటారో వారి విశ్వాసాన్ని బట్టి వారికి కార్యం చేస్తారు. విశ్వసించువానికి సమస్తము సాధ్యం. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే అవిశ్వాసము సైతాంది, విశ్వాసము దేవుంది. శిష్యులు కూడా అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి ప్రభువా అని అడిగారు. అవును, విశ్వాసం అభివృద్ధి కావాల. విశ్వాసం తగ్గిపోకూడదు. పండుగ రోజుల్లో విశ్వాసం పెరుగుతుంది, పండుగ అయిపోయిన తర్వాత విశ్వాసం తగ్గుతుంది. అయితే మేలు జరిగినప్పుడు విశ్వాసము, మేలు జరగకపోతే అవిశ్వాసం లేదు. అన్ని వేళలా దేవునికి మీద ఆనుకుని విశ్వాసం జీవితం, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడాల. విశ్వాసానికి కర్త యేసయ్య, ఏ పాత్ర కాదు, ఎవ్వరు కాదు. విశ్వాసానికి కర్త, విశ్వాసానికి నాయకుడు యేసయ్య. ఆయన మీద ఆనుకుని మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు విశ్వాస జీవితం సాగిపోండి. విశ్వాసం ద్వారా ఎరికో గోడలు కూలాయి. విశ్వాసం ద్వారా ఎర్ర సముద్రం దాటారు. విశ్వాసం ద్వారా అనేక అద్భుతాలు జరిగాయి బైబిల్లో. కాబట్టి మీరు కూడా విశ్వాసములో ఉండి ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న మా యూట్యూబ్ సోదరులంతా విశ్వాసములో పెంపారినట్లు కృప చూపండి. అవిశ్వాసం దూరపరచమని, ఈ మహత్తరమైన శక్తి మీ బిడలకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.